ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, మీ అందరూ బాగున్నారు కదా. ఇప్పుడు లెసన్ నెంబర్ 23, లెసన్ నెంబర్ 23లో మనం వెళ్ళబోతున్నాము. ఇది సొలొమోన్, రాజు అయిన సొలొమోన్ గురించి. సో దీంట్లో మనము చదువుకోవలసిన పాఠం ఏమనగా మొదటి రాజులు 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు, ఇక 2వ దినవృత్తాంతములు 1 నుండి 9వ అధ్యాయం వరకు. మెమరీ వర్స్ 2వ దినవృత్తాంతములు 7:14, 2 Chronicles 7:14. If my people which are called by my name shall humble themselves and pray and seek my face and turn from their wicked ways, then will I hear from heaven and will forgive their sin and will heal their land. నా పేరు పెట్టబడిన నా జనులు తము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దీనికి మనం ముందుకు వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. దేవా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. మీ సన్నిధి కొరకే మీకు స్తోత్రం, మీ కృపల కొరకే మీకు స్తోత్రం నాయన. ఇప్పుడు ప్రభా నాయన, నూతన పాఠంలో మేము వెళ్ళుచుండగా నాయన మమ్మల్ని అందరినీ మీ బలమైన హస్తం సమర్పించుకున్నాం. మీ సన్నిధి మాతోడు ఉంచండి, మీ వాక్యంని మాకు నేర్పించండి ప్రభా. బిడ్డలందరినీ ప్రభా వాళ్ళ హృదయాల్ని తెరిచి ప్రభా మీ సత్యంని వాళ్ళు గ్రహించగలగడానికి మీ కృపని గ్రహించి ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సొలొమోన్ గురించిన విషయాలు మనం చదువుకోవాలంటే ముందుగా మనము దీని ఉపద్ఘాతం, ఇంట్రొడక్షన్ ఏంటో మనం చూసుకుందాం. ఇదేంటంటే ముందుగా మనము సొలొమోన్ గురించి మనము చదివితే ఒక విషయం మనము చూడగలుగుతాం అనమాట. అంటే ఈ లోకంలో మనల్ని పూర్తిగా అంటే శాశ్వతంగా మనల్ని తృప్తి చేసేది, శాశ్వతమైన ఆనందం మనకి ఇచ్చేది ఏంటి అనేది మనం చూస్తే ఈ లోక ప్రకారమైన జ్ఞానమో లేకుంటే పేరు ప్రఖ్యాతియో లేకుంటే ప్రసిద్ధిగా ఉండడమో పాపులారిటీయో ఇంకా అంటే ఐశ్వర్యము ఇంకా ఘనత ఇవంతా కూడా కాదు. ఇవంతా కూడా మనం ఉండి కూడా మనకు తృప్తి మనకు ఉండదన్నమాట జీవితంలో. ఎందుకంటే మనం మానవులమైన మనము దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించాడు కాబట్టి దేవుణ్ణి తెలుసుకున్న వరకు ఇదంతా పొందుకుంటే కూడా వ్యర్థం. దేవుని తెలుసుకుంటే ఇదంతా మనకు ఉంటే అది ఓకే, కానీ దేవుని తెలుసుకోకుండా ఇవంతా మనకు ఉంటే కూడా మనకి ఎంత మాత్రం కూడా సమాధానం ఉండదు, సంతోషము ఉండదు. ఇది మనము సొలొమోన్ జీవితంలో మనము చూడగలం అనమాట. ఆయన చాలా గొప్ప జ్ఞాని, ఆయనకు చాలా ఐశ్వర్యము, ఘనత, చాలా ప్రసిద్ధి కలిగిన ఆయన జ్ఞానం కలిగిన అన్నీ ఆయన పొందుకున్న తర్వాత కూడా ఆయన జీవితంలో మనం చూస్తే ఆయన రాసిన ఆయన పుస్తకాల్లో మనం అన్నీ చూస్తే కూడా ఆయన ఎంత మాత్రం కూడా సాటిస్ఫైడ్గా అంటే తృప్తి కలిగిన ఒక జీవితాన్ని మనము చూడలేమన్నమాట. సో ఇందులో సొలొమోను ఎవరు అనే విషయాన్ని మనం ఇంకా ముందుకు వెళ్దాం. సో సొలొమోన్ ఎవరు అంటే ఆయన దావీదుకిను ఇంకా బత్షెబాకును జన్మించిన కుమారుడు. ఆయనని దావీదు ఏం చేశాడు, ఆయనని రాజుగా నియమించాడు. రాజుగా నియమించడానికి ముందు ఆయన కుమారుడు ఎవరు, దావీదు కుమారుడు అదోనిజా ఏం చేశారంటే ఆయన తాను రాజుగా చేసుకోవాలని కోరుకున్నాడు అనమాట. ఇంకా చేసుకోవాలని ఆయన అభిషేకం అన్నీ తయారు చేసుకొని అభిషేకం కూడా చేసుకుంటున్నాడు. కానీ దావీదుకి తెలియకుండా చేసుకుంటున్నాడు అనమాట. అంటే అప్పుడు దావీదు ఏంటంటే చాలా వృద్ధుడు అయిపోయాడు అనమాట. సో ఆయనకు ఎక్కువగా ఏమీ తెలియనప్పుడే ఆయన ఆ విధంగా చేశాడు. ఇప్పుడు అదోనిజా ఎందుకు చేశాడంటే అదోనిజా ఏంటంటే దావీదుకి 4వ కుమారుడు. సో 4వ కుమారుడు మొదటి ముగ్గురు కుమారులు అమ్నోను ఇంకా అబ్జలోము వాళ్ళిద్దరూ చనిపోయారు. ఇంకా ఇంకొక ఆయన అంటే దానియేలు ఆయన కూడా మనకు తెలియదు ఆయన గురించి. అబిగాయిల్కు జన్మించిన దానియేలు అనమాట. ఆయన కిలియాబ్ అని కూడా అంటారు. ఆయన కూడా చనిపోయి ఉండొచ్చు. సో అదోనిజా ఈజ్ ద ఎల్డెస్ట్. ఆయన పెద్దగా ఉన్నాడు కాబట్టి ఆయన అనుకున్నాడేమో నేనే రాజు అవుతానని చెప్పేసి ఆయన ట్రై చేశాడు. దావీదు దానికి సమ్మతించలేదు కాబట్టి ఆయన సొలొమోన్ని రాజుగా చేశాడు. ఎప్పుడైతే సొలొమోన్ని దావీదు రాజుగా చేశాడో అప్పుడు ఆయన చాలా చిన్నవాడు. అంటే ఈజ్ హార్డ్లీ 19-20 ఇయర్స్ ఉన్నాడు అనమాట. ఆ విధంగా దావీదు ఏం చేశాడు, నాతాన్ అనే ప్రాఫెట్ని పిలిచి ఆయనని రాజుగా చేశాడు అనమాట. ఆయన్ని గీహోన్ అనే స్ప్రింగ్ దగ్గర రాజుగా అభిషేకించాడు. దాని తర్వాత ఆయన ముఖ్యంగా ఆయన ఏం చేశాడంటే సొలొమోన్ అనే పేరు కూడా సమాధానం అనే అర్థం. సో దావీదు ఉన్న సమయంలో ఏంటంటే ఆయన యుద్ధాలు చేశాడు. ఆయన చాలా అంటే కష్టాలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు. కాబట్టి ఆయన కుమారుడైన సొలొమోన్ ద్వారా అక్కడ ఏంటంటే వాళ్ళ ఇశ్రాయేల్ దేశంలో సమాధానం అనేది ఉండిందనమాట. సో ఈయనని రాజుగా ఎప్పుడైతే ఆయన చేశారో గీహోన్ అనే స్ప్రింగ్ దగ్గర చేసిన తర్వాత ఆయన గిబియోన్ అనే స్థలానికి అందరినీ పిలిపించి అక్కడ ఆయన ఏం చేశారంటే ఆయన
ప్రార్థన చేసుకున్నాడు అనమాట. అక్కడ హై ప్లేసెస్ ఉంటాయన్నమాట. అక్కడ ఆయన చాలా ఆయనకు ఏం చేశారంటే బలి అర్పించాడు దేవునికి. దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయనకు దేవుడు కలలో కనిపించి ఏం చెప్పాడంటే, నీకేం కావాలో నాకు చెప్పు, నీకు అది నేను అనుగ్రహిస్తానని చెప్పాడు. అప్పుడు సొలొమోను ఏమడిగాడు తెలుసా? ఆయన ఏంటి ఈ లోక ప్రకారమైన పేరు ప్రఖ్యాతి అడగలేదు, ఇంకా ఐశ్వర్యము ఘనత అడగలేదు, ఇంకా అంటే అలాంటిది ఏమీ అడగలేదు. కానీ ఆయన ఏమడిగాడంటే, నాకు ప్రభా, నేను చిన్నవాడిని, మరి మీ ప్రజలు ఎంతో గొప్పవాళ్ళు, వాళ్ళందరికీ నేను ఏ విధంగా న్యాయం తీర్చాలా? నాకు అంత న్యాయం తీర్చడానికి నాకు అంత జ్ఞానం లేదు. మరి మంచిదేదో చెడు ఏదో నాకు ఏది కూడా తెలియదు. కాబట్టి నాకు దాన్ని వివేచించడానికి, మంచి చెడు వివేచించి మరి మీ ప్రజలకు న్యాయం తీర్చినట్లు నాకు ఏమి ఇవ్వాలా? నాకు వివేకం ఇవ్వండి అని ప్రార్థన చేసుకున్నాను అనమాట. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాంట్లో చాలా ప్రసన్నమయ్యాడు. ఎందుకు అయ్యాడంటే ఆయన చెప్పాడనమాట, ఇప్పుడు ఎవరైనా అడిగితే నీకు ఏది కావాలంటే, నాకు ఘనత కావాలా, ఇంకా శత్రువుల వాళ్ళ ప్రాణం మాకు కావాలా, అదంతా అడుగుతారు. ఘనత కావాలా, ఐశ్వర్యం కావాలని అడుగుతారు. కానీ ఇదంతా నువ్వు అడగకుండా నువ్వు వివేకాన్ని అడుక్కున్నావు కాబట్టి నేను నీకు తప్పకుండా వివేకాన్ని ఇస్తాను. అది కాకుండా నీకు ఘనత కూడా ఇస్తాను, నీకు ఇంకా ఐశ్వర్యం కూడా నీకు ఇస్తానని చెప్పేసి దేవుడు ఆయనకు చెప్పాడనమాట. సో ఆ విధంగానే ఆయనకి ఏంటంటే పరలోక జ్ఞానం ఆయనకు చాలా దొరికిందనమాట. దొరకడం బట్టి ఆయన ఏమైపోయాడంటే, ఆ లోకంలో అంతా కూడా ఆయన ఏమయ్యాడంటే చాలా మంచి ఒక జ్ఞాని అయ్యాడనమాట. చాలా గొప్ప జ్ఞానం ఆయనకు ఉందనమాట. ఆయనకి ఎలాగంటే ఆ జ్ఞానాన్ని బట్టి ఆయనకి ఏమొచ్చిందంటే ప్రసిద్ధి కూడా దొరికింది. హీ బికేమ్ వెరీ ఫేమస్. సో ఆల్ ఓవర్ ద వరల్డ్, లోకంలో అంతా కూడా ఏంటంటే చాలామంది ఆయన జ్ఞానం గురించి తెలుసుకొని మరి ఆయనని వచ్చి కలవడానికి మరి రావడానికి దర్శించారనమాట. సో ఈయన 3000 సామెతలు ఆయన రాశాడు. ఇంకా 1005 పాటలు కూడా ఆయన రాశాడనమాట. కీర్తనలు కూడా ఆయన రాసి ఉన్నాడు. సో అదే కాకుండా ఆయన మనం బైబిల్లో కూడా చూస్తే కూడా 3 గ్రంథాలు ఆయన రాసిందిగా మనం చూస్తున్నాం. అదేంటంటే సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, ఇంకా సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటే పరమగీతం. ఈ 3 కూడా బుక్స్ కూడా ఆయన రాసినట్టు మనము చూస్తున్నాం అన్నమాట. ఇంకా ఆయనకు అనేక విషయాల మీద కూడా ఆయనకి ఏంటంటే చాలా జ్ఞానం కలిగి ఉన్నాడు అనమాట. ఏంటంటే లెబనోన్లో ఉండు దేవదారు వృక్షమే కానీ, ఇంకా గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే కానీ, చెట్లను అన్నింటి గురించి అతడు చాలా విషయాలు తెలుసుకున్నాడు అనమాట. అది కాకుండా మృగముల గురించి, పక్షుల గురించి, ఇంకా ప్రాకు జంతువులు ఉన్నాయి కదా దాని గురించి, చరాలను గురించి అన్ని విషయాలు కూడా ఆయనకు చాలా జ్ఞానం దాంట్లో కలిగి ఉన్నాడు అనమాట. సో ఆ విధంగా దేవుడు ఆయనకు ఇచ్చిన జ్ఞానంని బట్టి ఆయన అనేక విషయాల్ని తెలుసుకున్నాడు. అది కాకుండా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన జీవితంలో దావీదు దేవుని మందిరం కట్టాలని అనుకున్నాడు. కానీ ఆయన చాలా యుద్ధం చేశాడు కాబట్టి దేవుడు ఏమనంటే, నువ్వు నా మందిరం కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడైన సొలొమోను కడతాడు అని చెప్పాడు అనమాట. సో ఆ విధంగా ఆయన ఏం చేశాడు, అన్ని బంగారము వెండి ఏమేమి కావాలో అదంతా కూడా ఆయన సమకూర్చి పెట్టాడు అనమాట. తర్వాత ఈయనకు అప్పగించాడు. ఎవరికి? సొలొమోనుకు అప్పగించాడు అనమాట. ఆయన దేవుని మందిరం కట్టాలని ఆయన అప్పగించాడు అనమాట ఆ పని. సో సొలొమోను ఏం చేశాడంటే దేవుని మందిరంని ఆయన కట్టాడనమాట. ఆయన పీరియడ్ ఏంటంటే 970 నుండి 930 క్రీస్తు పూర్వము, 970 to 930 BC, అంటే 40 years ఆయన రాజ్యం ఏలాడనమాట. ఇజ్రాయేల్ మీద రాజుగా ఉన్నాడు. కానీ ఆయన 4వ సంవత్సరము ఎప్పుడైతే ఆయన రాజు అయ్యాడో తర్వాత 4వ సంవత్సరము ఏం చేశాడు, ఆయన దేవుని మందిరంని కట్టడానికి మొదలుపెట్టాడనమాట. ఆ మందిరము చాలా మ్యాగ్నిఫిషెంట్ అనమాట. చాలా గొప్ప, చాలా మహిమతో ఉన్న ఆ గొప్ప టెంపుల్ని ఆయన కట్టాడు, మందిరంని ఆయన కట్టాడనమాట. దాని సైజ్ ఎలాగ ఉందంటే 60 మూరల పొడుగు, ఇంకా 20 మూరల వెడల్పు, ఇంకా 30 మూరల ఎత్తు. అంతా చాలా పెద్దది. అంటే ఒక మూర అంటే 1.5 feet. అంటే దానికి మీరు క్యాల్కులేట్ చేసుకోండి, ఒక్క మూర అంటేనే 1.5 feet అనమాట. అంటే చాలా పెద్ద ఒక మందిరాన్ని ఆయన యెహోవా కొరకే కట్టాడనమాట. సో దానికి సహాయం చేసేవాడు ఏంటంటే టైర్ అనే రాజు, అంటే తూరు రాజు ఏం చేశాడంటే హీరామ్ అనేవాడు. ఆయన ఏం చేశాడంటే అంత లెబనాన్లో నుండి కావాల్సిన కట్టెలు, కర్రలు కావాల్సింది అదంతా కూడా, దేవదారు వృక్షాలు అదంతా కూడా ఆయన పంపించాడు అనమాట. సో ఆ విధంగా ఆయన చాలామంది ఆయనకు సహాయం చేయడం ద్వారా ఆయన చాలా గొప్ప
దేవుని మందిరాన్ని ఆయన కట్టగలిగాడు. కట్టడానికి 7 years అయింది. తర్వాత దాంట్లో మరి దేవుని మందస్సును కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అంటే అక్కడ ప్రీస్టులు అందరూ ఉంటారు కదా, యాజకుల ద్వారా అది తీసుకొచ్చి అక్కడ పెట్టడము, మరి అక్కడ గొప్పగా ఆయన ప్రార్థన చేశాడనమాట. దేవుని దగ్గర ప్రార్థన చేసి అక్కడ చాలా బలి అర్పణలు, చాలా పెద్ద బలి అర్పణలు అన్నీ కూడా ఆయన చేసి, రాజును మరి అందరూ యాజకులు అందరూ కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించి స్తుతించి దేవుని మహిమపరిచారు. దేవుని మహిమపరిచినప్పుడు దేవుని మహిమ అక్కడ దిగి వచ్చిందనమాట. ఎంతగా అంటే ఈవెన్ యాజకులు కూడా వాళ్ళ లోపల ఉండలేకపోయారనమాట. సో అంతగా దేవుని మహిమ ఆలయంని నింపింది. సో దాని తర్వాత దేవుడు ఆయన కలలో కనిపించి ఆయనకు చెప్పారనమాట. ఆయన ప్రార్థన చేసుకున్నాడు, అనేక విషయాలు దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ఎవరైతే కష్టంలో ఉంటే నా వైపు ఈ మందిరం వైపు తిరిగి చూసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను వినండి ప్రభువా. ఎప్పుడైతే వర్షం రాకుండా ఉంటే ఈ మందిరం వైపు తిరిగి మేము ప్రార్థన చేస్తే మీరు మా ప్రార్థన ఆలకించండి అని చెప్పేసి అనేక అంశాలతో ఆయన ప్రార్థన చేశాడు. సో అదేవిధంగా దేవుడు ఆయనకు ఏం చేశారంటే, ఆయనకు రాత్రిలో కనిపించి స్వప్నంలో కనిపించి అన్నాడనమాట, ఈ విధంగా నువ్వు నా ఆజ్ఞల్ని నువ్వు కైకొని నీ తండ్రి వలె నువ్వు కూడా పరిశుద్ధంగా నువ్వు జీవించిన ఎడల, నా చిత్తంని నువ్వు చేసిన ఎడల ఏం చేస్తాను, నువ్వు వాళ్ళ ప్రార్థన అంతా కూడా నేను ఆలకిస్తాను. కానీ నువ్వు మాత్రము నన్ను ఆరాధించకుండా నన్ను విడిచిపెట్టి ఇంకా వేరే దేవతల్ని నువ్వు ఆరాధించిన ఎడల, మరి నా ఆజ్ఞల్ని గైకొనకుండా వేరే ఇష్టంగా నీ అనుసారంగా జీవించిన ఎడల నేను ఈ మందిరాన్ని నేనేం చేస్తాను, విడిచిపెడతాను అని ఒక వార్నింగ్ కూడా దేవుడు ఇచ్చాడు. ఇంకా ప్రామిస్ కూడా దేవుడు ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. ఇంకా ఆయన ఒక హెచ్చరిక కూడా దేవుడు ఆయనకు ఇచ్చాడంట. ఇది ఎప్పుడు రెండోసారి దేవుడు సొలొమోనుకు కనిపించడం. మొదటిసారి జ్ఞానం అడిగాడు కదా, ఈ రెండోసారి ఎప్పుడైతే ఆయన అభిషేకం పొందినప్పుడే ఒకసారి దేవుడు కనిపించాడు. ఈ సెకండ్ టైము ఇప్పుడు మందిరం కట్టిన తర్వాత దేవుడు ఆయనకు కనిపించి ఇలాగా దేవుడు ఆయనకు సెలవిచ్చాడనమాట. ఇంకా అనేక విషయాలను కూడా ఆయన చేశాడు. ఆయన తర్వాత ఆయన ఇల్లు, ఆయన ఒక భవనము, రాజభవనం కూడా కట్టుకున్నాడు అనమాట. అది ఒక 13 years తీసుకుందనమాట. సో 13 + 7 20 years, అంటే 7 years ఏమో దేవుని మందిరంని కట్టాడు, 13 years ఏమో ఆయన భవనాన్ని కట్టుకున్నాడు. అది కాకుండా అనేక విషయాలు కూడా ఆయన చేశాడనమాట. ఆయన ట్రేడ్ అండ్ కామర్స్ అంటే బిజినెస్, వ్యాపారం చాలా చేశాడు. ఇంకా దేశంలో అంతా అంటే వేరే దేశం నుండి కూడా ఆయనకు ఏమొచ్చింది, అనేక బిజినెస్ అంతా కూడా ఆయన చేశాడనమాట. చేసి అక్కడ నుండి ఆయన చాలా ఏమైపోయాడంటే చాలా చాలా ఐశ్వర్యవంతుడు అయిపోయాడు అనమాట. అందరూ కూడా ఆయన జ్ఞానంని కూడా తెలుసుకొని ఆయన దగ్గరికి రావడం అలా విధంగా ఆయన చేశారనమాట. సో ఈ విధంగా చేయడం కాకుండా ఆయన దేశం కూడా ఏంటంటే దావీదుకు ఉన్న దేశం కన్నా 10 సారి ఎక్కువ అయిందనమాట. ఆ విధంగా ఆయన విస్తరించగలిగాడు. లాస్ట్ మూమెంట్లో ఏం చేశాడంటే ఆయన అనేక విధంగా ఆయన తప్పు పనులు కూడా ఆయన చేసి ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే ఆయన రాజ్యాన్ని విస్తరించుకోవడానికి 1400 రథాలని ఆయన తీసుకున్నాడు. ఇంకా 12,000 హార్స్మెన్ దాని మీద రైడ్ చేయడానికి, మరి అదంతా కూడా ఆయన ఏం చేశాడు, ఆయన చేర్చుకున్నాడు. అంటే దేవుని మీద ఆధారపడకుండా ఈ రథముల మీద ఆయన ఆధారపడము అలాంటిది ఆయన చేశాడనమాట. ఇంకా చాలా ఐశ్వర్యంని ఆయన పోగు చేసుకున్నాడు. ఆ ట్రేడ్లో ఆయనకి ఏమేమి దొరికినాయంటే బంగారము, ఇంకా ఐవరీ, ఇంకా ఎన్నెన్నో అన్ని విషయాలంతా వెండి, బంగారం అంతా కూడా ఆయనకు రావడం జరిగింది అనమాట. సో ఆ విధంగా ఆయన చాలా గొప్ప ఒక రాజుగా అయిపోయాడు, చాలా గొప్ప రాజుగా అయిపోయాడు. రాజభవనంలో కూడా చాలా ఆయన ఉండే వే ఆఫ్ ఇదంతా కూడా చాలా మంచి ఆర్గనైజ్డ్గా ఆ విధంగా ఉండిందనమాట. సో ఆ విధంగా ఆయన చూస్తే వాళ్ళు భోజనం చేసే విధానము, ఇంకా అక్కడ ఉన్న పని వాళ్ళు ఏ విధంగా వాళ్ళు డ్రెస్అప్ చేసుకోవడం, ఏ విధంగా డ్రెస్అప్ చేసుకోవడం అంతా కూడా చాలా 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 గొప్పగా ఉండిందనమాట. అదంతా కూడా వాళ్ళు విని మరి షీబా దేశத்து రాణి కూడా ఆయనను చూడడానికి వచ్చిందనమాట. వచ్చి చూసి ఆయన అంతా కూడా చూసేసి ఆమె అన్నదనమాట, నేనైతే విన్నది సగమే కానీ నేను చూసిన తర్వాత నేను అసలు ఇంత గొప్పగా నీ రాజ్యం ఉంది అని చెప్పేసి ఆమె చాలా బహుమానాలు కూడా తీసుకొచ్చిందనమాట. ఆమె చాలా రత్నాలు, ఇంకా బంగారము, ఇంకా అంత స్పైసెస్ అదంతా కూడా తీసుకొచ్చిందనమాట. అదంతా తీసుకొచ్చి ఆయనకు ఇవ్వడము జరిగిందనమాట. సో ఈ విధంగా ఆయన చాలా ప్రసిద్ధి పొందుకున్నాడు. షీబా దేశపు రాణి ఎప్పుడైతే సొలొమోను దగ్గరికి వచ్చి మరి ఆయన చేసిన కార్యాలు ఏ విధంగా ఉన్నాయని చూడడానికి తను వచ్చినప్పుడు ఆమెకు జరిగిన విషయాలు మనం చూస్తే అది ఎక్కడ మనకు రాయబడిందంటే మొదటి రాజులు 10వ అధ్యాయము 1 నుండి మనము చదువుదాం. 1 నుండి అసలు 12, 13 వరకు ఉన్నాయి. కొన్ని మనం చదువుకుందాం. ఇక్కడ షీబా దేశపు రాణి
యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తి గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేముకును వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తూచిన దానినంతటి బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకును మరుగైన వేదియు లేననిదని ఆమె ప్రశ్న వేసి వాటన్నిటినీ భావము చెప్పాను. సో ఈ విధంగా ఆమె ఆమెకు కలిగిన వాటిని ఆమెకి ఏమేమి డౌట్స్ ఉన్నాయో అదంతా కూడా ఆయన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ప్రతి దానికి కూడా ఆయన ఏం చేశాడంట, ఆయన పూర్తిగా ఆయనకు జవాబు చెప్పాడనమాట. సో అంటే సొలొమోనుకు ఉన్న జ్ఞానం గురించి మనము ఇక్కడ చూస్తున్నాం. ఇక షీబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెను వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలును చూచి విస్మయ పొందినదై ఆమె ఉండేనమాట. సో అక్కడ జరిగిన విషయాలంతా, మందిరంలో జరిగిన విషయాలు, మరి ఏ విధంగా వాళ్ళు చేశారు, అక్కడ ఉన్న పనివారు ఏ విధంగా వాళ్ళు వస్త్రాలు ధరించుకున్నారు, ఏ విధంగా వాళ్ళు అక్కడ చేశారు, అందరి విషయాలు అన్నీ చూసినప్పుడు ఆయన ఏమైపోయిందంట, చాలా ఆమె ఆశ్చర్యపోయిందనమాట. సో ఆ విధంగా ఆమె ఆశ్చర్యపోయి రాజుతో ఏమన్నదంటే, రాజుతో ఇట్లా నేను కార్యముల గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశం నందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులార చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలులందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించును అని అనెను. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహువిస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షీబా దేశస్తురాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములంతా విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. సో ఈ విధంగా ఆమె బహుమానాలు కూడా ఆమె తీసుకుని వచ్చి ఆయనకు ఇచ్చి, మరి అక్కడ నుండి ఆమె ఆ దేశంని విడిచి ఆమె దేశానికి వెళ్ళిపోయిందనమాట. సో ఈమె అంటే షీబా దేశస్తురాణి వచ్చి ఆయన చేసిన కార్యాలన్నీ చూసి ఆమె చాలా ఆశ్చర్యపోయి, మరి యెహోవా దేవుని ఏం చేసింది, ఆమె స్తోత్రం చెల్లించు, ఆయన ఎంతో గొప్పవాడని చెప్పి దేవుని కార్యాలని చూసి దేవుని మహిమపరిచిందని మనము చూడగలుగుతున్నాం. తర్వాత సొలొమోను ఎంత మాత్రం కూడా యథార్థంగా ఆయన లేడనమాట. ఆయన లాస్ట్లో దేవుని పట్ల ఆయనకు ఒక యథార్థ హృదయం కలిగి దావీదులాగా ఆయన ఉండకుండా ఆయన మనసు ఏంటంటే లోక ప్రకారమైన విషయాల మీద వెళ్ళిపోయింది. మనం కూడా దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి మనం ఏం చేయాలి, ఆరాధించాలా, ఆయన సేవించాలి. కానీ మరి ఈ లోక ప్రకారమైన ఐశ్వర్యము ఏదైనా మనకు లోక ప్రకారమైన థింగ్స్ మనకు దొరికినప్పుడు మనం దాన్ని బట్టి మనము దేవుణ్ణి వదిలిపెడితే మన జీవితం ఏమైపోతుందంటే మనం దేవుని నుండి చాలా దూరము అయిపోతాం అనమాట. సో ఆయన దేవుని కొరకే అంత మహిమగల ఒక మందిరాన్ని కట్టాడు, కానీ ఆయన హృదయం అనే మందిరంలో దేవునికి స్థానం లేకుండా అయిపోయిందనమాట. దేవునికి స్థానం ఇవ్వకుండా ఈ లోక ప్రకారమైన విషయాల్ని నింపుకున్నాడు. సో ఎప్పుడైనా మనము లోక ప్రకారమైన విషయాన్ని మనం నింపడానికి వీల్లేదు. అదంతా తీసివేసేసి మనము దేవుణ్ణి మాత్రమే మన హృదయంలో మనము నింపుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సో ఈ విధంగా ఆయన ఏంటంటే దేవుడిని ఆయన ఏమైపోయాడు, దూరం అయిపోయాడు అనమాట. రెండోదిగా ఆయన చూస్తే ఆయన చాలా క్రూర మనసు కలిగి ఉన్నాడనమాట. ఎప్పుడైతే అదోనిజా అంటే ఆయన సహోదరుడే కదా, ఆయన ఎప్పుడైతే రాజు అయిపోవాలనుకున్నాడో, మరి తర్వాత ఆయన రాజు అవ్వకుండా ఈయన రాజు అయ్యాడు కదా, సొలొమోను రాజు అయ్యాడు. తర్వాత
ఆయన ఏమనుకున్నాడంటే ఆయనని చంపివేశాడు. అదోనిజాని చంపివేశాడు. అంటే ఆయన ఏం చేశాడు, ఆయన ఒక రివెంజ్ అనేది తీసుకున్నాడనమాట. ఆయన పగ తీసుకున్నాడనమాట. అది కాకుండా యోవాబు అనే సైన్యాధిపతి ఉన్నాడనమాట. ఆయన మీద ఇంకా షిమ్మి అని బేనియా వీళ్ళందరినీ కూడా ఏం చేశాడు, ఆయన చంపివేయడము. మరి ఆయన రాజ్యంని ఆయన ఏం చేసుకున్నాడు, స్థాపించుకున్నాడు. సో ఆ విధంగా ఆయన మంచి ఒక వాళ్ళని క్షమించకుండా ఆయన ఏం చేశాడు, వాళ్ళ మీద పగ తీసుకొని వాళ్ళని చంపివేశాడు. సో అదే కాకుండా ఆయన ఏం చేశాడు, ఆయనకు కలిగిన జ్ఞానము, మరి ఆయనకు కలిగిన ఐశ్వర్యము, ఇంకా దాని గురించి ఏంటంటే ఆయనకు చాలా గర్వం ఆయనలో వచ్చిందనమాట. దాన్ని బట్టి అది కాకుండా ఆయన పెద్ద పెద్ద భవనాలు కట్టాడు. ఇంకా లెబనోను ఫారెస్ట్లో, అరణ్యంలో కూడా ఒక పెద్ద ప్యాలెస్ కట్టాడు. ఇంకా చాలామందికి ఆయన భార్యలకు కూడా అనేక విధమైన ప్యాలెస్లన్నీ కట్టించాడు. ఈవెన్ ఫారో కూతురు కూడా ఆయన ఏం చేశాడు, ఒక పెద్ద భవనంని కట్టించాడు. సో ఈ విధంగా అదంతా కూడా ఆయన నింపుకున్నాడు అనమాట. అది కాకుండా ఆయనకు కావలసిన లగ్జరీలో కంఫర్ట్ కావాలని చెప్పేసి, లగ్జరీ కావాలని చెప్పేసి ఆయన ఎంతో పెద్ద పెద్ద మ్యాన్షన్స్ని, పెద్ద పెద్ద వాటిని ఆయన కట్టుకున్నాడు. ఆ విధంగా ఏంటంటే తన సొంతం అంటే స్వార్థం ఆయనలో ఎక్కువగా పెరిగింది. ఇంకా దేవుని మహిమపరచకుండా స్వార్థమే ఆయనలో పెరిగింది అనమాట. ఆ విధంగా దావీదు చేయలేదు. దావీదు దేవుని పైన ఆయన ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుని మీద ఆయన ఆధారపడినాడు. అంత మరి కూడా ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఇంకా దేవుని చిత్తంని ఆయన చేశాడు. కానీ సొలొమోను ఆ విధంగా చేయకుండా ఈ లోక ప్రకారమైన విషయాల మీద ఎక్కువగా ఆయన ఏం చేశాడు, ఆయన జీవితాన్ని మనం గడిపాడు అనమాట. లాస్ట్లో మనం చూస్తే ఇవంతా చేసిన తర్వాత ఆయన అంత వేరే అంటే ఫారో ఉన్నావు కదా, ఐగుప్తు రాజు అయిన ఫారో వాళ్ళ కూతురుని ఆయన వివాహం చేసుకున్నాడు అనమాట. ఇంకా అదే కాకుండా అనేక అన్య దేవతలు పూజించే స్త్రీలని ఆయన పెళ్లి చేసుకోవడం. ఆయనకు 700 మంది భార్యలు, ఇంకా 300 ఉపపత్నిలు. సో 1000 మంది ఉన్నారనమాట ఆయనకు. ఆ విధంగా ఆయన జీవించి మరి ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా ఈయన మనస్సుని తిప్పివేశారనమాట. ఇంకా యెహోవా దేవునికి ఆయన చాలా సిన్సియర్గా ఉండకుండా, నమ్మకంగా ఉండకుండా ఆయన ఏం చేశారంటే అన్య దేవతల్ని ఆయన పూజించడము, మరి వాటి కొరకు ఆయన మందిరం కట్టి ఇవ్వడము, ఈవెన్ అక్కడ వెళ్ళి ఆయన ఆరాధించడం కూడా చేశాడు. సో ఇంత గొప్పగా ఆయనకు దేవుడు 2 సార్లు ఆయనకు కనిపించి అంత విధంగా ఆయన రాజుగా చేసి ఆయన ప్రజల మీద రాజుగా చేసి ఆ విధంగా చేసిన తర్వాత కూడా ఆయన మనస్సు త్రిప్పబడింది అనమాట. త్రిప్పి ఆయన దేవుని నుండి దూరం అయిపోయాడు. ఆయన లాస్ట్లో మనము అంటే ఆయన చాలా అంటే వృద్ధాప్యంలో వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన లైఫ్ని చూస్తే ఆయన ఎంత మాత్రం కూడా ఏంటంటే తృప్తి అనేది లేదనమాట. అది ఎక్కడ మనం చూస్తున్నాము, ప్రసంగి గ్రంథంలో మనం చూస్తున్నాం అనమాట. అంత మాయా 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 అని చెప్తున్నాడు అనమాట. ఇంకా అన్నీ కూడా అన్నిట్లో ఆయనకేమైంది, ఓటం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయనకు అంటే ఆయన దగ్గర నుండి ఆయన ఏం తీసుకెళ్ళలేదు, రాజ్యంని తీసివేయలేదు. ఎందుకు తీసివేయలేదు అంటే ఆయన తండ్రి అయిన దావీదు దేవుని చిత్తాన్ని పూర్తిగా చేశాడు కాబట్టి ఆయనని బట్టి సొలొమోన్ చేతుల నుండి ఆయన రాజ్యాన్ని తీసివేయకుండా సొలొమోన్ కుమారుడైన రెహోబోవాము ఉంది కదా, ఆయన కుమారుని ద్వారా వచ్చినప్పుడు, రాజుగా వచ్చినప్పుడు ఆయన చేతుల నుండి నేను రాజ్యం తీసివేస్తానని దేవుడు చెప్పాడంట. అది 3వసారి దేవుడు ఆయనకు కనిపించి 3సారి దేవుడు ఆయనకు కనిపించారు. ఈ 3వసారి ఆయన ఏమన్నారంటే నన్ను నువ్వు పూర్ణ హృదయంతో నన్ను వెంబడించకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా చేసావు, మరి నువ్వు నన్ను వదిలిపెట్టి మరి నాకు యథార్థంగా నువ్వు లేవు కాబట్టి నేనేం చేస్తాను, నేను నీ దగ్గర నుండి ఏం చేసేస్తాను, రాజ్యంని తీసివేస్తాను. కానీ అది నీ సమయంలో కాకుండా, ఎందుకంటే మీ తండ్రి అయిన దావీదుని బట్టి నేను నీ సమయంలో నేను ఆయన రాజ్యాన్ని తీసివేయకుండా నీ కుమారుడు వచ్చినప్పుడు ఆయన దగ్గర నేను రాజ్యము తీసివేస్తాను. అయినప్పటికీ పూర్తిగా నేను తీసివేయను, కానీ ఒక్క దీపం అయితే మీ డైనాసిటీలో తప్పకుండా ఉంటుంది అని దావీదుకి ఆయన ప్రామిస్ చేశాడు. కాబట్టి ఈయన కూడా ఆ విషయమే చెప్పాడనమాట. సో దీన్ని బట్టి మనం చూస్తే ఏంటంటే దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన దేవుని హృదయానుసారుడు కాబట్టి ఇప్పుడు మెస్సాయ దావీదు డైనాసిటీ నుండే రావాలి, సంతతి నుండే రావాలి. ఎందుకంటే దావీదు కుమారుడు అంటాం కదా యేసుక్రీస్తుని, దావీదు కుమారుడైన క్రీస్తు ఈయనలో నుండే దావీదు నుండే రావాలి. కాబట్టి దేవుడు ఆయన ఏం చేశాడు, ఆయన కృప చూపించాడు, దావీదుని బట్టి కృప చూపించాడు అనమాట. సో ఆ విధంగా
ఆయన లాస్ట్ వరకు కూడా ఏంటంటే ఆయనని అక్కడ 40 సంవత్సరములు ఆయన ఏలాడు ఇశ్రాయేల్ ప్రజల మీద. తర్వాత ఆయన అంటే ఆయన విధానంలో మనం చూస్తే ఆయనలో కొన్ని చాలా మట్టుకు స్వార్థం ఎక్కువైపోయింది. ఆయన ఏం చేశాడంటే ఇంకా చాలామందిని ఆయన పనిలోని చేసుకోవడానికి ఆయన వాడుకున్నాడనమాట. అది కాకుండా ట్యాక్స్ సిస్టము ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే చాలా హెవీ ట్యాక్సెస్, అంటే బాగా వాళ్ళ ప్రజల్ని అప్రెస్ చేసినట్టు మనం చూడగలం సొలొమోన్ ద్వారా. కానీ ఆయన ఏంటంటే అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళకి సమాధానం ఇచ్చాడు, ఎందుకంటే దావీదుని బట్టి. కానీ ఎవరైతే దేవుణ్ణి చిత్తం చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర దేవుడు ఏం చేస్తాడు, ఆ రాజ్యం తీసివేస్తానన్నట్టే. ఆ విధంగా ఆయన కుమారుడు ఈయన మరణించిన తర్వాత ఆయన కుమారుడు రెహోబోయాము ఉన్నప్పుడు ఆయన చేతుల నుండి తీసివేసి 10 గోత్రాలు ఆయన దగ్గర పనిచేసిన యెరోబోయాము దగ్గర ఆయనకి ఇచ్చారనమాట. 10 గోత్రములే వాళ్ళకి ఇచ్చారనమాట. ఇంకా 2 మాత్రము, అంటే యూదా గోత్రము ఇంకా బెంజమిన్ గోత్రం, ఇవి 2 మాత్రమే వాళ్ళకి యూదా వాళ్ళది మాత్రమే సొలొమోన్ కుమారుడు రెహోబోయాముకు ఇవ్వబడింది. సో ఈ విధంగా అంటే ఈయన చాలా లాస్ట్ మూమెంట్లో ఏమైపోయాడు, ఇంత గొప్పగా ఆయన మొదలుపెట్టి కూడా ఆరంభంలో అంతంలో ఏమైపోయాడంటే చాలా ఆయన పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయిందని మనము చూడగలం. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే మనం కూడా మన హృదయాల్ని మనము సరి చేసుకోవాలి. సొలొమోన్ చేసినదిలాగా మనము చేయకూడదు. మన హృదయంలో దేవునికి ఏమి ఇవ్వాలా, చోటు ఇవ్వాలి. మన హృదయం అనే మందిరంలో దేవునికి చోటు ఇవ్వాలి. ఇంకా మనలో ఉన్న ఉంటే క్రూవెల్టీ అంటే కూడా మనలో ఉన్న ఎవరిని కూడా మనం పగ తీర్చుకోవడానికి వీల్లేదు, కానీ మనం ఒకరిని క్షమించాలా, అదే దేవుడు మన దగ్గర కోరుకుంటున్నారు. అది కాకుండా మనలో గర్వము అంటే ఈ ఐశ్వర్యంని బట్టి మరి ఘనతని బట్టి దీని కొరకు మన హృదయము వెళ్ళకూడదు, కానీ మనము దేవుని కొరకే మనం నమ్మకంగా అంతం వరకు కూడా ఉండవలసిన వారమై ఉంటున్నాం అనమాట. ఇంకా మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ఇంకా ఈయన చేసినట్టు అన్య దేవతల్ని మనం పూజించకూడదు. ఇంకా ఈ విధంగా మనము చేయకుండా మనము పూర్తిగా మనం దేవునికి సమర్పించుకుని ఉంటే దేవుడు మనకి ఇస్తాడంటే ఏమిస్తాడంటే మనకు కూడా తృప్తి అయిన జీవితం ఇస్తాడు, మన నిత్య జీవము ఇస్తాడు. సో ఈ సొలొమోను కన్నా గొప్పవాడైన యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చినాడు. కాబట్టి ఈ సొలొమోను చేసిన గొప్ప విషయాలు మనం చూస్తే చాలా గొప్ప విషయాలు చేశాడు, కరెక్టే. కానీ ఆయన ఏంటంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా వేరే వాటికి మొదటి స్థానం ఇచ్చాడు. కాబట్టి ఆయన ఏమైపోయాడు, ఆయన నాశనాలకి ఆయన వెళ్ళిపోతున్నాడు అనమాట. కానీ మనము ఏంటంటే దీనికన్నా గొప్పవాడెవరు, యేసుక్రీస్తే. సో ఆయనని మనం వెంబడిస్తే మరి ఆయనకు మన హృదయాన్ని పూర్తిగా మనం దేవునికి ఇచ్చి మనం జీవిస్తే దేవుడు మనకి ఏమిస్తాడు, నిత్య జీవం ఇస్తాడు, ఇంకా మనకు రక్షణ ఇస్తాడు. మరి ఆయన చిత్తాన్ని మన ద్వారా చేయించుకుంటాడు. దేవుని రాజ్యం మన హృదయంలో ఎప్పుడూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. సో ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని మనము క్లోజ్ చేసుకుందాం. దేవా పరిశుద్ధుడా మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా ఈ దినం ప్రభా నాయన సొలొమోను గురించిన విషయాల్ని మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు స్తోత్రం తండ్రి. నాయన సొలొమోనుకి ప్రభా మీరు కావాల్సినంత కూడా మీరు ఇచ్చి ఉన్నారు తండ్రి. అయినప్పటికీ ప్రభా నాయన ఆయన ప్రభా మీకు ప్రభా కావలసిన స్థలాన్ని ఆయన ఇవ్వకుండా ప్రభా లోక విషయంగా ప్రభా ఆయన వెళ్ళిపోవడం ద్వారా ఇంకా నీ దేవతల్ని ఆయన ప్రభా నాయన ఆరాధించడం ద్వారా ప్రభా ఆయన ఎంతో ప్రభా నాయన ఆయన మార్గం నుండి తొలగిపోయిందిగా మేము చూస్తున్నాం. ఆ విధంగా మేము ఎవరు కూడా కాకుండా ప్రభా ఈ సొలొమోను కన్నా గొప్పవాడైన మీరున్నారు కాబట్టి నాయన మిమ్మల్ని ప్రభా నాయన మేము వెంబడించడానికి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో వెంబడించడానికి నాయన మా ప్రభా బిడ్డలు ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని నాయన మేము కూడా ప్రభా నాయన పూర్తిగా మీకు నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ప్రభా నాయన మిమ్మల్ని మేము అంగీకరించి నాయన మేము అంతవరకు మేము నిలబడగలడానికి మీ కృపను గ్రహించమని మీకే మహిమ గల ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.